గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను జమీమా. ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో ఉన్న అప్డేట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దంచి కొడుతోన్న వర్షం, ఉప్పరపల్లి కోర్టుకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి, జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్, మాజీ ఎమ్మెల్యే కొడుకుపై కిడ్నాప్ కేసు, ఇలా తదితర అంశాలపై మరింత సమాచారం తెలుసుకునేందుకు వరంగల్ నుంచి తిరుపతి, హైదరాబాద్ నుంచి హరికృష్ణ కుమార్, గుంటూరు నుంచి రవికృష్ణ ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్న విషయాలు తెలుసుకుందాం. తెలంగాణను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, మంచిర్యాల, హైదరాబాద్ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇక లో లెవెల్ వంతెనలు నీట మునిగిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరోవైపు నగర ప్రాంతాల్లో రహదారులు జలమయమై ట్రాఫిక్ తీవ్రమైన అంతరాయం ఏర్పడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, ఓవర్ టు యు. జమీమా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇటు హైదరాబాద్ నగరంతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాల్లో వాగులు, వంకలు, చెరువులన్నీ కూడా జలకలను సంతరించుకుని పొంగిపోతున్న దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లి జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనేక రోడ్లు తెగిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ములుగు జిల్లాలోని బోగాతా జలపాతం మహోగ్ర రూపం దాల్చి ప్రవహిస్తుంది. పర్యాటకులను ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్ హేమంత్ కావచ్చు, ఎస్పీ రామ్నాథ్ కేకన్, ఇతర అధికారులు కూడా పరిశీలించి వరద ప్రవాహం ఎక్కువగా ఉంది, వరద తగ్గే వరకు కూడా ఎవరు పర్యాటకులు రావద్దు, పర్యాటకులు సహకరించాలంటూ కూడా ఫారెస్ట్ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేశారు. మరొక వైపు వాజేడు మండలంలో చీకులపల్లి ఇసుకవాగు పూర్తిగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు కొట్టుకుపోయిన నేపథ్యంలో ఆ రోడ్డును కూడా అధికారులు పరిశీలించి అటువైపు వెళ్ళేటువంటి 26 గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులు కావచ్చు, తెలంగాణ ఛత్తీస్గఢ్ వెళ్లే వారంతా కూడా ఇబ్బంది పడకుండా వెళ్లకుండా ఉండాలి. ఇటువంటి ప్రయాణాలు ఇప్పుడు మానుకోవాలి. ఎందుకంటే 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురిస్తే తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం నేపథ్యంలో ప్రయాణికులంతా సహకరించాలి. ఎవరు కూడా వరదలు కావచ్చు, చెరువులు, కుంటలు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళకూడదు. అందుకు సంబంధించి పోలీస్ శాఖ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలంటూ కూడా జిల్లా ఉన్నతాధికారులు ఒక రివ్యూ కొనసాగించి క్షేత్ర స్థాయిలో మండలాల్లో, గ్రామాల్లో అలర్ట్ చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాలు నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో కూడా అనేక ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం జలకళను సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అనేక గ్రామాలలో కూడా రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ప్రాజెక్టులకు సంబంధించిన వాజేడు సంబంధించినటువంటి పాలెం ప్రాజెక్టు కావచ్చు, ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారిపోయాయి. ఇంకా వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా పూర్తిగా అధికారులు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. భూపాలపల్లి జిల్లాలో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇటు మల్హార్ మండలం తాళచెర్లకు సంబంధించిన ఓపెన్ కాస్ట్ కావచ్చు, భూపాలపల్లి టౌన్లో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లో వర్షపు నీరు చేరిన నేపథ్యంలో బొగ్గు తీసేటువంటి యంత్రాలన్నీ కూడా అక్కడ అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో 18,000 టన్నులకు మేర ఈ బొగ్గు ఉత్పత్తి అంతరాయం ఏర్పడినట్టుగా సింగరేణి అధికారులు చెప్పిన పరిస్థితి. మంచిర్యాల కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో కూడా సింగరేణి ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరొక వాతావరణం ఇట్లనే ఉంటే రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నగరాలతో పాటు అన్ని జిల్లాల్లో వర్షం కురిసిన నేపథ్యంలో అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొంత ఎలినో ప్రభావంలో రైతులు చాలా ఇన్ని రోజులుగా ఇబ్బంది పడ్డారు. పత్తి కావచ్చు, ఇటు వరి నాట్లు వేయేటువంటి అవకాశం ఉండకపోయేది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 2 రోజులుగా వర్షాలు కురిసిన నేపథ్యంలో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ కొంత ఊరట లభిస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. గ్రామీణ ప్రాంతాల రైతులంతా కూడా వరి నాట్లు వేస్తూ కొంత ఉత్సాహంగా వారి వ్యవసాయ పనుల్లో నిమగ్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.